అటు వైఎస్ జగన్ ఇటు వైఎస్ షర్మిల మధ్య కొద్ది రోజులుగా నలిగిపోతున్నారు వైఎస్ విజయలక్ష్మి. ఎన్నికల్లో ఎవరికి ప్రచారం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ టైంలో ఇద్దరికి దూరంగా ఉన్న విజయమ్మ అమెరికా వెళ్లిపోయారు. అయితే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి దగ్గరే అమెరికాలో ఎన్నికలు అయిపోయే వరకు ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రచారం ప్రారంభం రోజున ఇడుపులపాయకు పిలిపించుకుని తల్లి మద్దతు తనకే ఉందన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు జగన్. తర్వాత కూడా ప్రచారానికి రావాలని ఒత్తిడి చేస్తుండటంతో షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడలేక ఆమె దూరంగా వెళ్లినట్లు తెలుస్తోంది. అటు వైఎస్ జగన్ ఇటు వైఎస్ షర్మిల మధ్య కొద్ది రోజులుగా నలిగిపోతున్నారు వైఎస్ విజయలక్ష్మి. ఎన్నికల్లో ఎవరికి ప్రచారం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ టైంలో ఇద్దరికి దూరంగా ఉన్న విజయమ్మ అమెరికా వెళ్లిపోయారు. అయితే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి దగ్గరే అమెరికాలో ఎన్నికలు అయిపోయే వరకు ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రచారం ప్రారంభం రోజున ఇడుపులపాయకు పిలిపించుకుని తల్లి మద్దతు తనకే ఉందన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు జగన్. తర్వాత కూడా ప్రచారానికి రావాలని ఒత్తిడి చేస్తుండటంతో షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడలేక ఆమె దూరంగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, వైఎస్ విజయమ్మ ప్రచారానికి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఆమె అమెరికా కూడా పయనమైనట్లుగా తెలుస్తోంది. ఇటు కొడుకు ఇట్లా కూతురుకి ఇద్దరికి మధ్య నలిగిపోతున్న నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ప్రచారం ప్రారంభించినటువంటి వైఎస్ జగన్ ఇడుగులపాయకు తల్లిని పిలిపించుకొని అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయమ్మ పాల్గొన్నారు. ఆ తర్వాత తల్లి ఆశీర్వాదం తీసుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్రను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. తర్వాత 5వ తారీఖు ఏదైతే ఏప్రిల్ 5వ తారీఖు ప్రచారం ప్రారంభించిన షర్మిల కూడా తన తల్లిని పిలిపించుకొని ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. షర్మిలతో పాటు విజయమ్మ కూడా. సో ఆ రోజు కూడా షర్మిలకు ఆశీర్వాదం ఇస్తూ ఆమె కన్నీటి ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూసాం. సో అయితే ఇద్దరి మధ్య నలిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి వెళ్లి ప్రచారం చేసినా కూడా తన ఇద్దరు బిడ్డలు కాబట్టి ఒకరికి చేస్తే ఇంకొకరికి చేయకపోతే ఉన్న ఇబ్బందులు వస్తాయన్న గ్రహించిన నేపథ్యంలోనే ఆమె అమెరికాకు పయనమైన అయ్యి అక్కడే ఎన్నికలు ముగిసేంత వరకు లేకపోతే పోలింగ్ రోజుకు పులివెందులకు వచ్చి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పి కూడా తెలుస్తుంది. మనం ఇంతవరకు ప్రచారంలో పాల్గొంటారని చెప్పి కూడా అందరూ కూడా ఊహాగానాలు ప్రచారం జరిగింది. అయితే ఆమె నిర్ణయం మాత్రం ఇటు షర్మిల కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కాస్త ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవాలి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు చెరొక పార్టీలో ఉన్నారు, కుటుంబం చీలిపోయింది, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ వెళ్లి ఎవరి కోసం ప్రచారం చేసినా కూడా ఇద్దరికి నష్టమే కలుగుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే విజయమ్మ అమెరికాలో ఉన్నటువంటి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద వెళ్లి అక్కడే కొంతకాలం ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి కూడా ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఆమె అమెరికాకు పయనమైనట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం ఇంకా ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు ఇంకా ఎటువంటి ఆశలు పెట్టుకున్న సందర్భాలు అయితే కనిపించట్లేదు తల్లి ప్రచారానికి వస్తుందని చెప్పి. అయితే మరి విజయమ్మ మాత్రం ఒకవేళ వస్తే రేపు నెల మే ఏదైతే ఉందో మే 13వ తారీఖు జరగబోయే పోలింగ్ రోజు కల్లా కడప జిల్లా పులివెందులకు వచ్చి అక్కడ ఆమె యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఓటు అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి కాబట్టి అది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఓటుదారుని హక్కు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే రేపు నెల జరగబోయే పోలింగ్ రోజు కల్లా ఆమె కడప జిల్లా పులివెందులకు చేరుకుని అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ తిరిగి అమెరికాకు వెళ్తారా లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఇల్లు అయినటువంటి లోటస్ పాండ్ లో ఉన్న తన ఇంటికే పరిమితం అవుతారా అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి విజయమ్మ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు ఇంకా అంగీకరించక తప్పదని మనము భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రామచంద్ర.